ప్రియులారా, సింపుల్ వర్తమానం నాకు ఇచ్చిన టైంలో ముగిస్తాను, ఎక్కువ తీసుకోను. 132 దావీదు కీర్తన రాత్రి నాకు చూపించినటువంటి అంశము. ఈ కీర్తనలో 132 చాలా ముఖ్యమైనది. ఇందులో 3వ వచనం యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాడు. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. కాబట్టి దావీదు శపథం చేశాడు, నేను దేవునికి ఒక బలిపీఠం కట్టాలి, నేను ఒక స్థలము చూడాలి, బలిష్ఠుని నివాస స్థలము చూడాలి, అంతవరకు గుడారములో ఇంట్లోకి వెళ్ళను, మంచం ఎక్కను, కన్నులకు నిద్ర రానియను. ఇక్కడ దేవునికి ఒక మందిరము, నిజమే, హృదయమే దేవుని ఆలయం. మరి మీలో దేవుడు కోరేది ఒక గుడి కట్టండి, ఇటుకలతో కట్టండి, నాకు బంగారముతో కట్టండి అని అంటలేదు. హృదయమే దేవుని ఆలయం. నీ హృదయమైన ఆలయంలో దేవుణ్ణి పెట్టాలి అనే ఆశ ఉందా? ఈ దావీదు మహారాజు ఈ సొలొమోను ఆలయాన్ని ఆయనే కట్టాలని ఆశించాడు. కానీ ప్రభు అన్నాడు, నీ చేతులు రక్తముతో ఉన్నవి, నువ్వు కాదయ్యా, నీ కొడుకు కడతాడన్నాడు. దేవుడు ఒప్పుకోలేదు. సేవకి అందరినీ ఒప్పుకోడు, గుడి కడతానంటే అందరినీ ఒప్పుకోడు. దేవుడి చేత ఎన్నిక కాబడాలి, దేవుడు కృప. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ప్రార్థన చేసుకుంటాడు ఇంట్లో, ఎక్కడైనా హాల్ అద్దెకి తీసుకుంటాడు. ఒక నివాస స్థలము పర్మనెంట్గా కడతానంటే ఒప్పుకోడు. నేను ఇలాగ అనేక చోట్ల కట్టడానికి ప్రయత్నించినప్పుడు చాలా శోధనలు ఎదుర్కొన్నా. మారేడుమల్లిలో కట్టాం, దేవుడి కృప. గోకవరము, తేతలి. ఈ తేతలు కట్టినప్పుడు డామ్మని ఒకసారి పడిపోయిందండి, అలా కుప్పకూలిపోయింది. గొళ్ళును ఏడ్చి తిరిగి దాన్ని పునరుద్ధరించాం. దేవుడు చక్కటి సేవ ఎక్కడైతే కట్టబడ్డాయో అన్ని చోట్ల దేవుడు ఆ సేవలు నడిపిస్తున్నాడు. దేవుని సేవ, దేవుని ఆలయం కట్టడం ఒప్పుకోడు. ఈయన శోధనలు మీరు ఇంటికాడ చదువుకోండి. 1వ దినవృత్తాంతాల 13వ అధ్యాయంలో ఆయన శోధనలు ఉంటాయి. ఆలయం కట్టాలి అన్నప్పుడు మందసం తీసుకొస్తుండగా, ఆ తర్వాత ఆయన స్థాపించిన స్థలములో ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు దావీదు మహారాజు. ఆ బాధలు అన్నిటినీ కూడా అధిగమించి నేను కట్టాలి. అది నీవు దేవునికి హృదయములో ఆలయము కట్టాలి అంటే సాతాను ఊరుకోడు, నేను శోధిస్తాడు. ఏంటి అప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని నేను శోధిస్తాడు. నీవేం చేయాలంటే విశ్వాసముతో ఆ పరీక్షలు అన్నిటినీ కూడా నెగ్గాలి. కీర్తనలు నేను రోజు చదువుకుంటానండి. కీర్తనలు చాలా ఉద్యమముగా నాకు అవి దేవుడు కృపను బట్టి అవి ఆశీర్వాదకరంగా నా జీవితానికి ఉంటాయి. ఇక్కడ కీర్తనలు మొదట స్టార్టింగ్ ప్రతి ఒక్కరూ ఏ ఖాళీ లేకపోయినా కీర్తన చదువుకొని వెళ్ళు, ఏదో ఒక కీర్తన చదువు, దాని ద్వారా మాట్లాడతాడు. స్టాలిన్ మీకు తెలుసును, నియంత, రష్యా నియంత. ఇతను మొత్తం చరిత్ర తిరగరాసేసాడు, దేవుడు లేడని. అలాగా చేసి పుస్తకాలు పంచాడు లక్షల కొలది. కానీ లోన కూతురు ఉంది, ఆ కూతురు పేరు స్వెట్లానా హల్లెలూయివా అని వస్తాయి రష్యా పేర్లు. స్వెట్లానా హల్లెలూయివా కలితే రాసుకోండి, మీరు రాసుకునే మంచి బిడ్డలు ఉన్నారు. ఈమె నా యొక్క తండ్రి వ్రాసిన పుస్తకాలలో ఏం ఉపయోగం లేదు,
కానీ కీర్తనల గ్రంథం చదివి దేవుని పట్ల కృతజ్ఞత అంటే ఏటో, దేవుడి ప్రేమ ఎలా కలిగి ఉండాలో, క్షమాపణ, దేవుడు ఎలా తగ్గించుకున్నాడో యేసయ్య, అవి నాకు నేర్పిని అన్నది. ఆయన స్టాలిన్ యొక్క సువార్త, ఆ యొక్క చెడ్డ వార్తలు, నాస్తికత్వం ప్రపంచం అంతా వెళ్ళినాయి, కానీ కూతురులోకి వెళ్ళలేదు. కూతురులోనికి కీర్తన గ్రంథాలు వెళ్ళినాయి. ఆమె ఇప్పటికీ సాక్షిగా నిలబడిపోయిన చరిత్రలో. ఈ యొక్క కీర్తనలో అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ కీర్తనలు చదవండి. ఇందులో ఈయన కోరేది ఏమిటంటే, నేను దేవునికి ఒక నివాస స్థలం నేను చూడాలి, నేను కట్టాలి. అది ఈ స్థలాలు కొనడం మాటలు కాదు, దాని వెనకాల ఎన్ని దెయ్యాలు ఉంటాయో. గూడ్స్ గేట్ దగ్గర కొన్నప్పుడు చాలా పెద్ద కలవరం వచ్చేసింది. ఎన్నో లక్షల డబ్బు చెల్లించేశారు. ఇది చెల్లదు అని వార్త వచ్చేటప్పుడు గుండె పగిలిపోయింది. కానీ ఒక మంచి ఈ భూ సంబంధమైన నాలెడ్జ్ తెలిసిన ఒక ఆయన ఉన్నారు, హెడ్ క్వార్టర్ వారు వాళ్ళు పంపించారు. ఆయన అన్నీ చదివి చిక్కుముడులు ఇప్పేశాడు. ఇప్పేసి అది చక్కగా కొన్నారు. లేకపోతే కొన్ని రాత్రులు నిద్ర పట్టలేదు. ఎందుకంటే సైతాను ఊరుకోడు, చాలా దాడి చేస్తాడు. దాన్ని తట్టుకోగలిగే శక్తి ఆ సేవకుడు కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క జీవితంలో కూడా ఈయనకి చాలా శోధనలు వచ్చినాయి. ఆ శోధనలో అన్నిటినీ తట్టుకున్నాడు దావీదు. ఏంటి అనేది వివరిస్తే ఇంకొక గంట పడుతుంది. కాబట్టి మీరు ఆ యొక్క 1వ దినవృత్తాంతం 13వ అధ్యాయం నుండి 17 వరకు అలా చదువుకుంటూ వెళ్తే మీకు కొంచెం అర్థమవుతుంది. తర్వాత ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే ఈ రాజుల కాలము గడుస్తూ ఉంటే ఏమైందంటే, ప్రియమైన బిడ్డలారా, దావీదు తర్వాత సొలొమోను, ఇంకా హిజ్కియా, యోషియా, దావీదు రాజులందరూ కూడా దావీదు వంశావళి ఏలుబడి చేస్తాయి. ఈ ఏలుబడి చేసినప్పుడు చివరి రాజు వరకు కూడా ఆ సరైన రాజులు, ఈ యొక్క యోధా రాజులు కూడా ఉండరు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, కోపిస్తాడు. కోపించి నా ఆజ్ఞలు వీళ్ళు సరిగ్గా పాటించలేదని వెంటనే నెబుకద్నెజరుని లేపుతాడు. లేపి వారి జీవితాన్ని 70 సంవత్సరాల చెరలో పెట్టేస్తాడు. అంటే 132 నుంచి మీకు ప్రారంభించి చిన్న కథలా చెప్తున్నాను. ఆ తర్వాత దేవుడు నెమ్మదిగా కోరేషు మహారాజు వచ్చినంతవరకు శ్రమలే. కోరేషు మహారాజు వచ్చినంతవరకు శ్రమలే. దేవుడు అన్నాడు వారికి, మిమ్మల్ని విడుదల ఇస్తాను 70 సంవత్సరాలు చెర అయిపోయిన తర్వాత అని చెప్పాడు. అది దానియేలు 9లో ప్రార్థిస్తాడు, ప్రభు 70 అయిపోయింది, సహాయం చేయమని అక్కడ ప్రార్థన వ్రాయబడి ఉంటుంది. అక్కడ ప్రార్థన ద్వారా విడుదల, విమోచన వస్తుంది. కోరేశ్వరాజు వచ్చి మీరు వెళ్ళి మీ ప్రాంతాలలో మీరు కట్టుకోండి అని వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తాడు. స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వారు కట్టడం ప్రారంభిస్తారు. మొదట ఎవరు కొంతమందిని తీసుకెళ్ళారు, ఆ పేరు చెప్పగలరా? కొంత గ్రూపుని తీసుకెళ్ళాడు ఒక ఆయన. అమ్మ యజ్రాండ జెరుబ్బాబెలు, చప్పట్లు కొట్టండి, గుర్తుంచుకోండి. మొట్టమొదటి జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు ఎందుకు పట్టుకెళ్ళాలి? అది కదా, యూదా గోత్ర సింహానికి యూదా గోత్రం ప్రజలే రావాలి. ఎందుకంటే దావీదు వీళ్ళందరూ కూడా వీళ్ళు యేసుప్రభు యూదా గోత్రమునకు చెందినవారు. ఈ జెరుబ్బాబెలు యూదా గోత్రం అని ఎక్కడుంది చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1వ వచనము చదవండి. ఒకరు 12వ వచనం చదవండి అమ్మా. మైక్ ఇవ్వలేదా? మైక్ చూడరా తల్లి. బబులోనుకు కొనుపోబడిన తరువాత యొకన్య షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. ఇది వంశావళి, దావీదు వంశావళి.
ఇది అంతా కూడా మొదట వచ్చిన అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు, యేసు ప్రభు వంశావళిలో ఉన్నవాడే కట్టాలి, పునాది వేయాలి, ఇంకోటి వేయకూడదు. ఆ లైన్ చూడండి, ఎవరైనా సొంతంగా రాశారా? పైన ఆజ్ఞాపిస్తాడు. జెరుబ్బాబెలు ఆయన ఒక రాజుగారికి మనవడు అవుతాడు. అందులోకి లోనకి వెళ్ళక్కర్లేదు. యూదా గోత్రంలోంచి వచ్చినవాడు ఎలాగ ఎన్నుకున్నాడో చూసారా? జెరుబ్బాబెలుని ఇక్కడ పెట్టాడు. ఈ జెరుబ్బాబెలు దగ్గర మొదట పునాది వేశాడు. పునాది వేసిన తర్వాత వీళ్ళు కొంతకాలం వచ్చిన తర్వాత శోధనలు ఎదురవుతాయి. నేను ఇందా చెప్పినట్టు దావీదు ఆ యొక్క మందిరం కట్టకముందు ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్నో వేల మంది చనిపోతారు. ఆ దావీదు ఆ బలిపీఠం దగ్గర భూమి కొనేటప్పుడు అవన్నీ ఆ సబ్జెక్ట్ వేరేది. కాబట్టి అంత బాధలు పడి ఆ పొలాన్ని కొన్న చోటే సొలొమోను కట్టాడు. ఇక్కడ కూడా వీళ్ళు కూడా బలిపీఠం కట్టారు. బలిపీఠం కడితే ఊరుకుంటాడా? అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మానేస్తూ ఉంటే, బాబోయ్ మేము ఈ బాధలు భరించలేం, ఈ శత్రు బాధలు భరించలేం అని చల్లబడిపోతారు. చాలామంది ఇలాగ చల్లబడిపోతారు. పాపాలు ఒప్పుకుంటారు, ప్రభు కావాలంటారు, కొంతవరకు వస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్తుంటారు. అప్పుడు దేవుడు హగ్గేని పంపాడు. హగ్గేలోకి వెళ్దాం. ఉత్తరపతి చిత్రాలు చదువుకున్నాం కదా. హగ్గేయ 1వ అధ్యాయము 1వ వచనము. రాజైన దర్యావేషు ఏలుబడింది 2వ సంవత్సరమున 6వ నెల 1వ దినము ప్రవక్తగా హగ్గేయ ద్వారా యూదా దేశం మీద అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడుగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించిన సమయం ఇంకా రాలేదు ఈ జనులు చెప్పుచున్నారు. వీళ్ళు ఏంటంటే చల్లబడిపోయి శత్రువుల బాధలు భరించలేక ఇంకంతే, సమయం రాలేదండి, ఇప్పుడు కాదండి సమయం తర్వాత అండి. మనోళ్ళు గడియలు చూసేవాళ్ళు ఉన్నారు. ఏది ఈ సోమవారం మంచి గడియ చెడ్డ గడియ, ఒక్కొక్కరి ఇంట్లో సీక్రెట్గా ఉంటుంది క్యాలెండర్. మన క్రైస్తవ బిడ్డల్లోనే మా ఇంట్లో ఉందండో. దేని కొరకు? సెలవులు ఎప్పుడొస్తే అప్పుడు కూటో పెడదామని. సెలవులు ఎప్పుడొస్తే అప్పుడు, అంతేగాని ముహూర్తాలు చూడడానికి కాదు. ఎందుకంటే మా క్రిస్టియన్ క్యాలెండర్లో ఈ సెలవుల పండుగలు రాయరు. అందుకని అది ఒక క్యాలెండరే ఎక్కడైనా దొరికితే పెట్టుకుంటాను. ఎప్పుడైనా సెలవు వస్తే ఏమన్నా కాస్త ప్రార్థన పెడదామా అని అనిపిస్తుంది. నీ పని ఏంటి? అష్టమి ఎప్పుడు వచ్చింది, దశమి ఎప్పుడు వచ్చింది, కాలు అక్కడ పెడదామని. ఇది సమయం ఇంకా రాలేదు. కొందరి జీవితాలు ఇలా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, నీవు కూడా దేవుని ఆలయం, దేవుడిని హృదయంలో చేర్చుకుంటే ఆశీర్వాదం, దేవుడిని ఇంట్లోకి వస్తే ఆశీర్వాదం. దేవుని ఆలయం ఇది. ఈ ఆలయములో మీరు సజీవ ఆలయాలు, మీరు కావాలి. సజీవ ఆలయాలు, మీ ఆలయాలు కావాలి. లాస్ట్ సండే అనుకుంటా ఒక లెక్చరర్ బ్రదర్ వచ్చారు. ఆయన చక్కగా ఆయన ఇంటికి నేను గృహదర్శనానికి వెళ్ళినప్పుడు, అయ్యా నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది ఈ మెసేజ్, ఏ మెసేజ్ ఇవ్వాలనేది మీ కొరకు సిద్ధపడను, దేవుడు చెప్పింది. రాత్రి 132 చూపించాడు, దాని మీద సిద్ధపడుతున్నాను అంతే. ఏదో ప్రత్యేకంగా నీ కొరకని ఉండదు ఇక్కడ. కేవలం ఆ బిడ్డ ఆశ్చర్యపోయాడు, ఆనందించాడు. ఇంకొక బ్రదరు యోబు గురించి దేవుని వాక్యం చెప్పాను ఒక వారం. ఆ బిడ్డ నాకు యోబు 42 చూపించారు, అదే మీరు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం ఎవరిది? ఆయనది. ఆలోచన ఎవరిచ్చారు? ఆయన చెప్పింది మీకు చెప్పాను. మహిమ ఎవరికి? ఆయనది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే సమయం ఇంకా రాలేదు. ఇంకా మన జీవితంలో సమయం రాలేదని అంటున్నావా? 17వ ఏట ఏ దౌర్భాగ్యుడను, ఏ క్రైస్తవ అనుభవం లేదు. ప్రభు కృపతో నన్ను దర్శించాడు. ఇంకా సమయం రాలేదని ఎందుకంటున్నావు? ఇప్పుడు సమయం రాలేదని ఆపేస్తే వారికి 6వ వచనంలో మీరు విస్తారముగా విత్తనం కొంచెమే పండుతుంది, ఆకలి తీరకున్నది, పానము చేసిన దాహం తీరకున్నది, బట్టలు కప్పుకున్న చలి ఆగకున్నది,
చిరిగిపోయే సంచి వలె ఉంటుంది డబ్బు. ఇవి లోట్లు ఉంటాయి. నీ జీవితంలో చిరిగిపోయిన సంచి, అప్పులు. ఎందుకు? దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదు. ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఇందులో ముఖ్యమైన ఒకే ఒక భాగం తీసుకొని మనకున్న సమయంలో ముందుకు సాగిపోదాం. 8వ వచనం, పర్వతములెక్కి మ్రానులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినలా దాని యందు నేను సంతోషిస్తాను, నన్ను ఘనపరుచుకుంటాను. అందరూ చెప్పండి, పర్వతములు ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినలా దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుంటాను. సంతోషం, ఘనపరుచుకుంటాం దేవుడు కోరేది. దేవుడు నీ యందు సంతోషించాలి, నీ జీవితంలో సంతోషించాలి. 2, ఘనపరుచుకోవాలి, తను తాను ఘనపరుచుకోవాలి. మహిమ ఘనత ఎవరికి? దేవుడికి. ఏ పాస్టర్ గారు కాదు, నేను దేవుడిని కాదు. ఏమండి, కొందరు పాస్టర్లకు పూజలు చేస్తారు, చాలా తప్పిది. మన జీవితంలో దేవుడికి మహిమ. మేము సువార్థికులము, దేవుణ్ణి చూపించేవారం. కాబట్టి నీ జీవితంలో కూడా సంతోషం కావాలి నీ హృదయంలో. ఎవరికి? దేవునికి. సంతోషముగా అతను స్వీకరించిన ఎవరు? జక్కయ్య. సంతోషముగా, విత్ జాయ్ అని ఉంటుంది. కష్టముగా కాదు. చాలామంది మత మార్పిడి బలవంతం నథింగ్ నన్ను ఎవరు బలవంతం చేయలే. సంతోషంగా నా హృదయం ఆయనకి ఇచ్చాను. నన్ను సంతోషపెడుతున్నాడు దేవుడు. 2, ఆయన్ని ఘనపరచు. నువ్వు నేను దేని కొరకంటే ఆయన మహిమార్థమై మనం ఉన్నాం. కాబట్టి దీన్ని చెయ్యాలంటే ఏం చేయాలి? పర్వతములు ఎక్కండి, మ్రానులు తీసుకోండి, నా మందిరాన్ని కట్టండి. పర్వతములు ఎక్కండి. దిగటం సులువ, ఎక్కడం సులువ చెప్పండి. ఏమండి, ఎక్కడం కదా. సూదికొండని మమ్మల్ని ఎక్కించారు, ఈ మిలిటరీ ఏదో ట్రైనింగ్ ఇచ్చారు మాకు. అబ్బో ఎంత ఎత్తో ఎక్కేసాం సూదికొండని. ఎక్కువ పెద్ద పర్వతం అది ఒకటే ఎక్కాను నా జీవితంలో. కొందరు హిమాలయాలు ఎక్కిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ కూడా పర్వతం ఎక్కండి, కొంచెం కష్టపడండి. ఇది కిందది కాదు. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క లాజరు చనిపోయినప్పుడు కొనుపోబడ్డాడు పైకి. కొనుపోబడ్డాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు పాతి పెట్టబడ్డాడు. నువ్వు కిందకు చూడొద్దు. భూమి తట్టు చూస్తే ఏముంటుంది చెప్పండి? ఆ వేదనలు, దుస్సహనమైన వేదనలు. అది యెషయా గ్రంథములో తేటగా వ్రాసాడు ప్రభు. నువ్వు భూమి తట్టు చూడొద్దు. అదే పొందుతున్నాడు. భూమి తట్టు చూశాడు, అతను సౌఖ్యాలు చూశాడు, పైకి చూడలేదు. బ్రతికుండగా పైకి చూడలేదు. నువ్వు కూడా కిందకి చూస్తున్నావా? పర్వతాలు ఎక్కువ, మ్రానులు కొట్టు, పాపములు ఒప్పుకొనుట. ఇప్పుడు పాప చెప్పింది, దిద్దుతారు, ఇలా ఉండాలి, నీతి సూత్రాలు చెప్తారు. అలాంటి చెప్పే చర్చెస్ లేవు. కాబట్టి గమనించండి. కేకలు, బొబ్బలు, డ్యాన్సులు ఏంటో నాకు అర్థం కాదు. స్త్రీలు పురుషులు డ్యాన్సులే. ఎంత అసహ్యం అండి. సీఎంలో మౌనంగా ఉండుట స్తుతి చెల్లించుటయే. మౌనంగా ఉండి పాటలు పాడడం స్తుతి చెల్లించలేదా? దేవుడి దగ్గరికి వెళ్ళలేదా? ఏంటి ఇదంతా కూడా? అంచెదినాలు, రకరకాల మనుషుల్ని గుడికి అట్రాక్ట్ చేసుకోవడానికి ఎన్నైనా పన్నుతున్నారు. ఇది అలా కాదండి. మనుషులు దేవుడి దగ్గరికి నడిపించే సంఘము. ఇక్కడ కొంచెం మనము ఎక్కాలి, పర్వతాలు ఎక్కాలి, మ్రానులు కొట్టాలి, పాపములు ఒప్పుకోవాలి, భార్య దగ్గర క్షమాపణ అడగాలి. ఆమెను ఎప్పుడైనా కొట్టుంటే, భర్తను వేధిస్తే క్షమాపణ అడగాలి. శత్రుత్వం ఉండకూడదు, ఆయాసం ఉండకూడదు, ప్రేమ కలిగి ఉండాలి, ఎక్కాలి. మనము మన జీవితంలో ఇదే అంటున్నాడు. ఎక్కితే అక్కడ వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ 13వ వచనం చదువు తల్లి. 13వ వచనం 13 చదువమ్మా.
అప్పుడు యెహోవా దూతయైన శేఖరు మంచినీళ్ళు చూడు, మంచినీళ్ళు చదువమ్మా. అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియచేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను యెహోవా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన. కాబట్టి ఇక్కడ నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. భయపడకండి, ఎక్కాలి, కొంచెం పైకి వెళ్ళాలి, కష్టాలు పడాలి. ఇప్పుడు పాప చెప్పిందంటే ఊరికి నేను చెప్పలేని శ్రమలు వాళ్ళ ఇంట్లో, ఆ బాధలు పడుతూ ఎక్కారు వాళ్ళు. దేవుణ్ణి విడవలేదు. ఆ తల్లికి పెద్ద యాక్సిడెంట్, అంత పైకి ఎగిరింది, ఒక కారు గుద్దితే చనిపోయిందేమో అనుకున్నారు. శ్రమలు ఎక్కారు, విడవలేదు. ఆ శ్రమల్లో విడవలే. ఇంట్లో బిడ్డ బాధల్లో ఉంది, విడవలే. ఎక్కండి. ఎందుకు విడిస్తున్నావు? దేని కొరకు విడిస్తున్నావు? దేవుణ్ణి విడవకండి. ఇదిగో నేను మీకు తోడైనాను. ధైర్యం తెచ్చుకోండి. మీరందరూ కూడా ధైర్యముగా ఉండండి, మీకు తోడైనాను అని ప్రభు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభు మనల్ని కనికరిస్తున్నాడు. లూకా 10:30 చదువు తల్లి. లూకా 10:30. నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. లూకా 10:30 కదరా. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కాను. ఇతడు దిగి వెళ్ళిపోతున్నాడు, పర్వతం మీద ఉన్నాడు. ఆ యొక్క యెరూషలేము అంటే పర్వతాల ప్రాంతం. యెరూషలేము అంటే పర్వతాలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాడు. అబ్రాహాము పుట్టిన దేశం, యేసయ్య పుట్టిన దేశం, దావీదు పుట్టిన దేశం. అక్కడ ఉన్నవాడు కింద దిగి వెళ్ళిపోతున్నాడు. మీలో ఎంతమంది దిగి వెళ్ళిపోయారు? ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీకు తోడుగా ఉన్నాను. ఎక్కు, పైకి ఎక్కు, నువ్వు బ్రానులు నరుకు, నా మందిరాన్ని కట్టు, నువ్వు విడవద్దు. నువ్వు ఒకవేళ నాకు ఇంకా సమయం రాకపోతే నీకెన్నో లోట్లు నీ జీవితంలో కనబడతాయి. కాబట్టి మన జీవితంలో మనము ఎలాగున్నాము ప్రియమైన బిడ్డలారా? మన జీవితంలో దేవుని కొరకు మనము ఆ పర్వతాలు ఎక్కాలి, ఆ కష్టము మనము భరించాలి. అలా భరించకపోతే మనము జీవితంలో ఇలాగ దొంగల చేతికి చిక్కారు. ఎంతోమంది వారి జీవితాల్లో తగ్గిపోతూ ఉన్నారు, లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఈ యొక్క మన జాగ్రత్త దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు, తెసలుడికి వెళ్ళిపోయాడు. కాబట్టి వెళ్ళిపోయాడు, దేమ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవద్దు. కొంచెం కష్టాలు ఉంటాయి. ఏడి మతం మారిపోతున్నారా అంటారు, ఏటా క్యాస్ట్లోకి వెళ్ళిపోయారా అంటారు, ఏ బలవంతం మత మార్పిడి చేసేస్తున్నారంటారు. ఇవన్నీ శోధనలో. నో పెయిన్ నో క్రౌన్. నీకు నొప్పి లేకుండా నీ కిరీటం రాదు. కాబట్టి ఇంజెక్షన్ నొప్పి, ఆ నొప్పి తీసుకుంటే లోన్ కంట్రోల్ అవుతుంది. నీ జీవితంలో ఈ కష్టాలను భరించేటటువంటి ఈ కృపను నువ్వు పొందవలసి ఉన్నది. కాబట్టి దేమ ఇలాగైపోయాడు. హిజ్కియా యొక్క చరిత్ర చూస్తే 31వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 21లో అతడు దేవుని మందిరం విషయమై అనేకమైన సత్కార్యములు చేసి వర్ధిల్లాడు. అమ్మా చదువుతారా? 31 2వ దినవృత్తాంతములు. హిజ్కియా యూదా దేశం అంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. అండర్లైన్ చేసుకోండి. వర్ధిల్లుతో ఎన్నో కష్టాలు పడ్డాడు హిజ్కియా. శత్రు సమూహాలు,
ప్రార్థన చేశాడు కన్నీటితో. ప్రభు, ఈ శత్రువులు వస్తున్నారు, సహాయం చేయమన్నప్పుడు ఒక దూతను పంపించాడు. 185,000 మందిని హతం చేసే దూత. ప్రియులరా, నువ్వు వెనక్కి వెళ్ళిపోవద్దు, ముందుకు సాగు. ఆన్లైన్లో చూడవద్దు. ఆ సమస్యలు ఈ సమస్యలు అది మన పని కాదు. దేవుడు అవన్నీ చూసుకుంటాడు. కాబట్టి వర్ధిల్లాడు. కాబట్టి పైకెక్కు. నీవు దానిని చక్కగా నీవు వెనక్కి తిరగవద్దు. సమయం రాలేదనవద్దు, నాకు ఇంకా సమయం రాలేదనొద్దు. మొదట దేవుని యొక్క పనిని మొదట పెట్టుకో. దేవుని పనిని మొదట పెట్టుకో. అబ్రాము యొక్క జీవితంలో ఆదికాండం 22లో ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలో కొండ మీదకి వెళ్ళాడు. సుమారుగా 3 దినాలు ప్రయాణం. ఎన్ని దినాలండి? 3 దినాలు. పోను రోజుకి 10 కిలోమీటర్లు నడుస్తాం. 10 కది ఎక్కువ నడవచ్చు. నడక 3 దినాలు నడిచారు. తండ్రి కొడుకుని మరి తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాడు. మరి 30 అంటారు, 60 అంటారో, ఎంత ఎత్తి వెళ్ళారండి? ఏమండి, ఎంత ఎత్తి వెళ్ళారు? వెళ్ళి దేవునికి ఆ బిడ్డను సమర్పించాడు. అక్కడ ప్రభు అన్నాడు, విశ్వాసులకి తండ్రిగా ఆయనకి బిరుదిచ్చాడు. నో పెయిన్ నో క్రౌన్. ఎక్కువ కష్టపడి ఎక్కువ. భార్యకి కూడా చెప్పలేదు ఎక్కడ ఆపుతాదోనని. నువ్వేంటి ఊరంతా చెప్పుకుంటూ ఉంటావు, దేవుడి దగ్గరికి వెళ్ళవు. వాళ్ళకి చెప్తావు, వీళ్ళకి చెప్తావు, ఏదో చెప్తావు, సోది. ఆ సోది ఈ సోది అంతా ఇక్కడ ఉంటుంది. వాక్యం ఉండదు, దేవుడు ఉండడు. మనుషులతో ఎక్కువ మాట్లాడేవారు దేవునితో మాట్లాడలేరు. దేవుడితో మాట్లాడడం నేర్చుకో. భార్యకు కూడా చెప్పలేదు, బిడ్డను ఎత్తుకున్నాడు, వెళ్ళిపోయాడంతే. ఎక్కుతున్నావా నీవు ప్రభు దగ్గర? అలాంటి దాని కొరకు. అందుకని దావీదు అంటాడు 61 కీర్తనలో 2 వచనంలో, ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభువా, ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు. ప్రియమైన బిడ్డలారా, మనం ఎక్కలేము. ఇక్కడ ప్రభు అంటున్నాడు, కొండ ఆ పర్వతాల మీదకి రండి, మ్రాళ్ళు కొట్టండి, నేను ఆనందిస్తానయ్యా. మీరు ఎక్కి నా మందిరాన్ని కట్టండి అయ్యా, నేను ఆనందిస్తాను, ఘనపరుచుకుంటాను. ప్రియమైన బిడ్డలారా, ఈ మామూలుగా వచ్చేది ఏంటంటే మానవ నైజం సోఫిస్టికేటెడ్. మామూలుగా సౌఖ్యంగా ఉండాలి. నూనె బొడ్డు పట్టుకెళ్ళిపోవడం. అయ్యగారు ప్రార్థన చేసేసారు. ఒక ఆమె ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్తే తాటేకెళ్ళు మామ ఉంది. ఇంటికి వెళ్ళగానే ఆ పాకకి నూనె బుడ్డు కట్టిందంట. నూనె బుడ్డి. ఇదేంటి మామ అన్నారట. అయ్యగారు మీరు ప్రార్థన చేసి ఇచ్చారు కదా, దెయ్యం రాకుండా నూనె బుడ్డు కట్టాను. ఏమండి, నూనె బుడ్డు కడితే దెయ్యం రాకుండా ఉంటుందా? హృదయంలో పాపం ఉంటే దెయ్యం వస్తారు. నీవు దీనుడిపై తగ్గించుకుంటే దెయ్యము రాదు. ఆయన ఆశ్చర్యపోయాడు. కొందరు నూనె బుడ్లు కడతారు, కొందరు అన్యుల్లాగే బూడిద గుమ్మడికాయలు కడతారు, రకరకాలు. కాబట్టి అది కాదు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే మోషే కూడా ఈ 20వ అధ్యాయము, ఈ 10 ఆజ్ఞలు ఇచ్చి నిర్గమకాండం 20వ అధ్యాయము, ఆయనకి ఆజ్ఞలు చెప్పడానికి ప్రభు అంటాడు, మోషే ఎక్కిరా పైకి, సీనాయి పర్వతం ఎక్కిరా. మీరు అమోఘమైన విషయం చూడండి, ఈ పర్వతాల మీద గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నిజంగా మానవ చరిత్ర తిరగరాసింది సీనాయి పర్వతం. ఆ 10 ఆజ్ఞలు లేకపోతే ఈ యొక్క లోక రాజ్యాంగాలకి చోట్లేదు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎక్కువ ప్రభు దగ్గరికి ఎక్కువ. ఆయన విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. తర్వాత యేసు ప్రభు వారు ఇలా చెప్పుకుంటూ వెళ్తాను, రిఫరెన్స్ అయితే సమయం లేదు. ఈ మార్కు 9:2లో ప్రభు 3 శిష్యులు తీసుకెళ్తారు. ఆ 3 శిష్యులు ఎవరు? రూపాంతర కొండ మీద చెప్పండి. యోహాను, పేతురు, యాకోబు. ఓకే, మరి మిగతా వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? 90 ఎక్కడున్నారు? పర్వతం కింద ఉన్నారు, కొండ కింద. కొండ మీద ఎవరున్నారు? 3, పేతురు, యాకోబు, యోహాను. పర్వతం కింద ఎంతమంది ఉన్నారు? 9. కాబట్టి పైన రూపాంతరం చూస్తున్నారు, అక్కడ మోషేను చూస్తున్నారు, అక్కడ ఏలియాను చూస్తున్నారు, యేసేను చూస్తున్నారు, యేసయ్య దివ్య స్వరూపమైన భగవంతుడిని చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. కింద ఉన్న వాళ్ళకి ఏమైనా ఉందా? నువ్వు కిందే ఉన్నావా, పైన ఉన్నావా?
మనం పైకెక్కాలి. ఊరికిన ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన, మన జీవితంలో ప్రార్థన. ఈ ప్రార్థన మనలో ఎప్పుడైతే ఉన్నదో మన జీవితంలో ప్రభు అన్నాడు, మొదటి ప్రేమ నీకు లేదని నీ మీద నేరం వేస్తున్నానన్నాడు. ఆ ప్రేమ నీలో ఉంటుంది పైకి వెళితే. ఎందుకు? ఆ పర్వతం మీద రూపాంతరము పొందిన యేసయ్య ఉన్నాడు. ఆ ప్రేమ నువ్వు పొందాలి. తర్వాత మనం మారు మనసు పొందకముందు ఏం చేసేవాడు? నేను పాపిని అనేవాడు. దేవుడు ఎక్కించాడు, రక్షణ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం సంఘంలోకి వచ్చి ఏం చేస్తాం? వాళ్ళు తప్పులు వీళ్ళు తప్పులు ఎదుగుతాం. ఇది ఆత్మ దిగుడు దాని. మనమేమో పర్వతం ఎక్కముందు కన్నీళ్ళు కార్చో, ఎక్కిన తర్వాత ఆడికంటే నేను గొప్ప, వీడికంటే నేను, ఇది మొదలెట్టాం. అంటే మనలో ఎక్కున్నామా దిగిపోయి ఉన్నామా? తొమ్మండుగురిలో ఉన్నాం. తొమ్మండుగురిలో మనం మన జీవితంలో నేను పాపిని ప్రభువా అన్నది ఎప్పటికట్టు ఉండవలసిందే, చచ్చినంత వరకు ఉండవలసిందే. ఇక్కడ అందరిలో ఒక వేలు చూపెడితే 4 వేళ్ళు ఎవరి వైపు చూపెడుతున్నాయి? షడ్రక్ గారిని చూపిస్తున్నాయి. దాని కొరకు కాదు. కాబట్టి పైన ఎక్కినప్పుడు నువ్వు వెతుక్కుంటావు. తర్వాత ఒకప్పుడు పర్వతం ఎక్కినప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంట? మరియమ్మ వాళ్ళే పాదాల దగ్గర కూర్చునేవాళ్ళం అంట. ప్రభువా నాకు చెప్తున్నా ఆయన. పర్వతం దిగిన తర్వాత ఏం చేస్తావంటే మార్తంలాగా యేసు ప్రభుని హెచ్చరిస్తావట. యేసు ప్రభుని అలా కాదు ప్రభువా అని. అలాగ ఉండకూడదు. ఆ హంబుల్నెస్ మనకి పోకూడదు. తర్వాత పర్వతం ఎక్కిన అనుభవం ఉన్నవాళ్ళు అసౌకర్యం ఉన్నా సరే, కష్టాలు ఉన్నా సరే దేవుని సేవ చేసేవాడు అట. దిగిపోయిన తర్వాత ఏంటో నాకే పట్టిందా ఇదంతానే, నేనే చెయ్యాలా? దీనివల్ల దిగుడు ఇది. ఆ కింద 9 ఒకరు ఉన్నాం, 3 ఒకరిగా ఉండాలి. కిందకి దిగకూడదు. ఒకప్పుడు ఆత్మలో ఆనందం ఎప్పుడు? ఈ రక్షణ పొందాను తండ్రి, నీకు వందనాలు నాయన, పాపినే నన్ను కరుణించో. ఇప్పుడు శరీర ఆనందం కోరుకుంటున్నాం, ఆత్మీయ ఆనందం పోయింది. ఇక చివరి మాటలకి మనం వస్తే, యేసు ప్రభువారు ఇలాగ రూపాంతర కొండ, ఎన్నో కొండలు ఉన్నాయి, అన్నీ వివరించలేము. చివరికి ఆయన వచ్చినప్పుడు కల్వరి కొండ ఎక్కాడు. ఏంటండి? కల్వరి కొండ. ఈ కల్వరి కొండ ప్రభు ఎక్కినప్పుడు ఆయన భూలోకంలో మాటలాడినటువంటి కొండ మీద ప్రసంగాల కంటే గొప్ప చరిత్ర సృష్టించింది. భూమికి ఆకాశానికి మధ్య నుండి కల్వరి కొండ మీద చెప్పిన 7 మాటలు. దానికి మించిన మాటలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఏమీ లేవు. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో ఆయన భూమి మీద నుండి మాట్లాడలే, కొంచెం పైకి ఎత్తబడ్డాడు. అదే కొండ, అది జంక్షన్లో ఉంది. ఎందుకంటే ఈయన సిగ్గుపరచాలి, ఈయన అందరు దారంట పోయేవాళ్ళల్లా హేళన చేయాలి అని జంక్షన్లో పెట్టారు. అదే కల్వరి కొండ. కపాలం అంటారు. అంటే ఈ పుర్రు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కపాలం. అన్ని మీద పెట్టారు. హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఉమ్ము వస్తున్నారు. భూమి కంటే ఆయన పైన ఉన్నాడు. ఉండి అమోఘమైన మాట ఆయన చెప్పింది ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించవా, నువ్వు భూమి నుండి పైకి లేవాలి. ప్రియులారా, రక్షణ పొందితే సరిపోదు, నేను సహా భూమి నుండి పైకి లేవాలి. భూలోకములో ఆయనకి మించిన 7 మాటలకు మించినోడు ఎవ్వడూ మాట్లాడలేకపోయారు. ఆఖరికి ప్రియమైన బిడ్డల మదర్ తెరీసా ఆ సమాధి చూసాం. ఆ సమాధి మీద ఉన్నది ఏంటంటే, జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఒప్పుకోరు, మత ఛాందస్సు వాదులు. అలాంటి వాళ్ళు భారతదేశపు త్రివర్ణ పతాకము ఆమె శరీరం మీద వేశారు. కారణం యేసు ప్రభు కొండెక్కి చెప్పిన క్షమాపణ, జీసస్ లవ్స్ యూ. ఆ సమాధి మీద ఒకటే ఉంది, జీసస్ లవ్స్ యూ. నీ నొదుటి మీద ఏమున్నది? పైకి లేచేవా? క్షమించగలవా? నిన్ను బాధ పెట్టేవారిని నీవు క్షమించగలవా?
ఉన్నతమైనది ఇది. పైకి లేస్తేనే నీవు పైకి ఎక్కితేనే ఎక్కాలి, ఈ పర్వతం ఎక్కాలి. పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు, మహానుభావుడు. భార్య అన్నది జెస్సికా అనుకుంటా పేరు, భార్య. నేను నా భర్తని చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. నా భర్తను చంపిన వారిని లేచారా? నువ్వు పర్వతం మీద ఉన్నావా? 9లో ఒకరుగా ఉన్నావా? క్షమించావా? నీకు పడని వ్యక్తి సంఘంలో ఉన్నాడు, క్షమించగలవా? నన్ను ఇలాగ అన్నాడని అనుకుంటావా? ఆయన చూడగానే నువ్వు నేల మీద ఉన్నావు, ఎక్కలేదు. నువ్వు నేను మహిమపరుచుకుంటాను నీ ద్వారా, ఆనందపడతాను. జెసికాలో ఆనందపడ్డాడు. ఒరిస్సా స్టెయిన్స్ భార్య గ్లాడీస్, నాకు బాధ తప్ప చంపిన వారి మీద పగలేదని. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ చర్చిలన్నీ కూడా? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? క్షమాపణ లేని హృదయం ఉంటే నువ్వు భూమి పట్టుకొని ఉన్నావు. యేసు ప్రభువే నిన్ను రక్షించడానికి వచ్చిన ప్రభువే భూమికి ఆకాశానికి మధ్య ఉండి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా అని అంటే నువ్వు క్షమించలేవా? ఎక్కండి, బ్రానులు కొట్టండి. కింద కాదు నాకు మందిరము, పైకెక్కండి, మందిరం కట్టండి. నేను సంతోషిస్తాను మీలో. నిమ్స్ ప్రియా పేరు తెలిసిన నర్సు, కేరళ నర్సు, తప్పుడుగా సంచరించింది. మహమ్మదీ దేశంలో ఉరిశిక్ష చేసేసారు. చాలామంది బతిమాలేరు. ఆమె కూడా, అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా నన్ను క్షమించండి అయ్యా. ఆ చనిపోయిన వాడు బ్రదర్ అన్నాడు, మేము మటుకు క్షమించాం. మా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, వాళ్ళు మహమ్మదీయులు, ధర్మశాస్త్రం రక్తానికి రక్తం, మరణానికి మరణం. నా బ్రదర్ని చంపింది కనుక ఆమె కూడా చావాలి. వారి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రక్తానికి రక్తం. మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఒక చెంప కొడితే రెండో చెంప. నేను దూషించిన వారిని, నేను బాధ పెట్టిన వారిని క్షమించమంటే కక్ష ఎందుకండి? ఏమింటున్నావు? ఎవరో ఈ సంఘ స్థాపకుడు యేసు ప్రభువు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలాగున్నాం? కోరీ టెన్ బోమ్ సెకండ్ వరల్డ్ వార్లో కష్టాలు పడి యూదులను రక్షించింది. ఆ బిడ్డ జైల్లో ఉన్నప్పుడు, స్త్రీ అండి, జైల్లో ఉందండి. తన సహోదరిని ఎదుర్కొంటేనే జైలర్ పాడు చేశాడు, క్యారెక్టర్ని చిత్రహింసలు చేశాడు. అలాంటి సమయంలో ఆమె విడుదల పొంది సెకండ్ వరల్డ్ వార్లో 60 లక్షల మందిని హిట్లర్ చంపేశాడు. ఆ తర్వాత విడుదలొచ్చి బయటికి వెళ్ళి కూటం పెట్టింది. మీలో ప్రేమ గురించి చెప్పి మీలో ఎవరు ప్రభు నమ్ముతారు ఎదరకు రండి అంటే కొందరు వచ్చారు. అందులో ఒకడు తన సొంత సిస్టర్ని, క్యారెక్టర్ని పాడు చేసినాడు, శీలం పాడు చేసినాడు. ప్రభు నా కళ్ళెదురుకుంటా నా సిస్టర్ని పాడు చేశాడు ప్రభు, నేను ఎలా క్షమించేదంటుంది. ఇప్పుడు ప్రేమ గురించి చెప్పు, నా ప్రేమ గురించి చెప్పు, క్షమించవా అని అడిగాడు. తల వంచింది, క్షమించింది, అతనికి ప్రేమతో ప్రార్థించింది. ప్రియులారా, బైబిల్ అంటే నేర్చుకున్నట్టు కాదు, అన్వయించుట. బైబిల్ అంటే ఇందులో ఉండే గొప్ప గొప్ప మర్మాలు చెప్పడం కాదు. నీలో ఉన్నదా? అనుసరిస్తున్నావా? నీ జీవితంలో అనుసరిస్తున్నావా? ప్రియమైన బిడ్డలారా, వారి ధర్మశాస్త్రం పంటికి పన్ను, రక్తానికి రక్తం. ఈ ధర్మశాస్త్రం అలా కాదు, కొట్టిన వాడిని క్షమించు. పగుందా ఎవరిలోనైనా? దయతో విడవండి. ఆఖరికి లివింగ్ ఇన్స్టెంట్ చెప్పి ముగిస్తున్నాను. నెల్సన్ మండేలా
ఈయన 27 సంవత్సరాలు జైల్లో పెట్టారండి. ఎన్నండి? 27. ముసలుడు అయిపోయాడండి. యవన ప్రాయంలో వెళ్ళినోడు 27 కలిపితే 60 ఎంత అయిపోయింది, బయటకు ముసలు అయిపోయాడు, పండు ముసల. ఆఖరికి ఈయన యొక్క ఓర్పు త్యాగాన్ని చూసి దక్షిణాఫ్రికాకి దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాడు. చాలా సాత్వికుడు, ప్రభువుని ఎరిగినవాడు. ఆ సమయంలో ఒక అతను ఆ యొక్క విందులో ఉంటే, ఏ బాబు ఇలా రా అన్నాడు అతన్ని. ఈయన పిలవగానే గడగడలు ఆడిపోతున్నాడు, చెయ్యి వణుకుపోతుంది. ఇలాగా ఏం బాబు ఎందుకు వణుకుతారా అని పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు. చేస్తూ ఏడుస్తున్నాడు, ఇలాగ అంటున్నాడు, ఇలా వణుకుపోతున్నాడు. ఒక ఆయన అడిగారు, ఏంటి సార్ అలా వణుకుతున్నాడని. నేను 27 సంవత్సరాలు జైల్లో ఉండగా నేను ఒక పుస్తకం రాద్దాం అనుకున్నాను, శ్రమలు. నేను రాద్దామని తీసినప్పుడల్లా ఈడొచ్చి ఇనపరాడుతో నా వేళ్ళ మీద కొట్టేవాడు. కొడితే ఎందుకండి ప్రేమిస్తారు? ఇదే యేసు ప్రేమ. నేను ఇలాగా నన్ను హాని చేసిన వాళ్ళనల్లా కొడుతూ పోతే, నేను ఆయాసపడి చేస్తే ఈ దేశం ఏమైపోద్ది? ఈ రాజకీయవేత్తలకి ఈ సాక్ష్యం తెలిస్తే బాగుండు. ఈ సీఎం వస్తే ఆ సీఎం మేము ఆడి సంగతి చూస్తానంట, ఆ సీఎం మేము వీళ్ళ సంగతి ఇదే గొడవ. దేశం ఏమైపోద్ది? ఇంకోటి చెప్పాడు, ఆ 27 సంవత్సరాలు నేను రాస్తూ ఉండగా కొట్టేవాడు. కొడుతూ ఉంటే నా వ్రేళ్ళు వాసిపోయి, బాబు దాహం కొంచెం నీళ్ళు అనేవాడిని. నోట్లో ఉచ్చ పోసేవాడు. ఏం పోసేవాడండి? ఉచ్చ పోసేవాడు. ఉచ్చ పాలులాగా తాగేవాడిని. అలాంటి ప్రేమిస్తావా నువ్వు? చిన్న మాట అంటే పగబెట్టుకుంటాం. ఈయన్ని ఎలాగేం చేయాలా? పర్వతం కింద ఉన్నావా పైన ఉన్నావా? ఒక తల్లితో కొడుకు అన్నాడు, అమ్మా మాటే కదా మనల్ని అన్నారు, మనల్ని ఏం కొట్టలేదు కదా, పగడాల ప్రవీణ్లాగా చంపేలేదు కదా. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. అలాంటి కొడుకులు ఉన్నారా? కూతుర్లు ఉన్నారా? బైబిల్ అనుసరిద్దాం, నేర్చుకుంటాం కాదు, ఇందులో మర్మాలు తెలుసుకుంటాం కాదు. ప్రేమ, క్షమాపణ, మర్చిపోవట, క్షమించుట, మర్చిపోవట, ఇవి అనుసరిద్దాం. వచ్చ తాగేవాడిని పక్కన పెట్టుకుని భోజనం పెడతాడా? దట్ ఈస్ ది మండేలా, దట్ ఈస్ ది లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ జీవితం ఇది అనుసరించు. నేను ఇదిగో ఈ శత్రువును ప్రేమించిన ఒక సాక్ష్యం చెప్పి బలిపీఠం దగ్గర నిలబడి నీకు సాక్ష్యం చెప్పిస్తాను. ఇగో ఈ బిడ్డను నేను ప్రేమించిన, నన్ను కొట్టిన వాడిని చెప్పు, ప్రభు నిన్ను వాడుకుంటాడు. నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను కనికరించే తండ్రి, ప్రియమైన బిడ్డలారా పైకెక్కండి, కింద ఉండవద్దు. మీ జీవితంలో దేవుడు యేసు ప్రభు వారు కల్వరి కొండ ఎక్కి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు ప్రభువా, క్షమిస్తావా? అతను చూస్తే ఓర్చుకోలేని స్థితి ఉందా? ఆమెను చూస్తే ఓర్చుకోలేని స్థితి ఉందా? అయితే నువ్వు కింద ఉన్నావు. ప్రభువు దగ్గర నీవు క్షమాపణ హృదయం కలిగి ఉండు. క్షమించు ప్రభు దగ్గర. అంతేకాని కక్ష పెట్టుకోవద్దు. ఈ సంగతి చూస్తాను, వీడిని ఏం చేస్తానో చూడు, ఇలాంటిది వద్దు. దేవుడు నిన్ను పైకెక్కమన్నాడు. మ్రానులు కొట్టండి, నా మందిరం కట్టండి. ప్రియమైన బిడ్డలారా, మన జీవితం నెల్సన్ మండేలా, అయ్యో ఆ యొక్క దక్షిణాఫ్రికా సంతతి, ఆయనే యేసు ప్రేమను చూపిస్తే నీకు నాకేమున్నది? ప్రభువా మమ్మల్ని కనికరించి సహాయం చేయండి. ఈ ప్రేమ కలిగినటకు కొంచెం కష్టమే, ఎక్కాలి తండ్రి. నాయనా 3 మాత్రమే ఎక్కారు, 90 కింద ఉన్నారు. ముగ్గురులో మేము ఒకరుగా. పేతురు తల క్రిందల హతసాక్షి అయిపోయాడు. యాకోబు మొదటి హతసాక్షి అయిపోయాడు. యోహాను
గొప్ప ప్రేమ చూపించాడు. మేము అలాగుండే కృప ఇవ్వండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.